ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం మొన్న 2023 అక్టోబర్లో వచ్చింది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రజల్లో చాలా భయాందోళనలు మొదలైనవి. ఈ భయాందోళనలన్నీ దేనికి సంబంధించినవి అంటే ఆస్తికి సంబంధించినవి. ఎందుకంటే ఈ చట్టం ద్వారా ఆస్తికి మేము హక్కు కల్పిస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందరూ కూడా తమ తమ ఆస్తులు రిజిస్టర్ చేసుకోవాలని, అదేవిధంగా ఈ ఆస్తులకు సంబంధించి ఏమైనా గొడవలు ఉంటే అది వివాదాల రిజిస్టర్లో దాన్ని నమోదు చేస్తారని, 2 సంవత్సరాల వరకు ఈ రకంగా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చని, ఇట్లాంటి కొన్ని ప్రొవిజన్స్ అన్ని ఈ చట్టంలో ఉన్నాయి. అది కాకుండా కోర్టుకు వెళ్ళడానికి కూడా వీలు లేదు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే చివరికి హైకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. లాంటి కొన్ని ప్రొవిజన్స్ కూడా ఈ చట్టంలో ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులకు భద్రత ఉండదు అనేటువంటి ఆందోళన బయలుదేరింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత లోతుగా తెలుసుకునేందుకు మనతోటి సీనియర్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, వారి ఈ అంశం మీద బాగా అధ్యయనం చేశారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం రమేష్ గారు. సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి 2 రకాల వాదనలు ఉన్నాయండి. ఒకటేమో ఇది చాలా మంచిది, ఇది లాంగ్ అవైటెడ్ చట్టము, ఎప్పుడో రావాల్సింది, దీనివల్ల ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆస్తి మీద సంపూర్ణ హక్కులు కలుగుతాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అయితే చాలా మంది విమర్శకులు చెప్పేది ఏమిటి అంటే, ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఆస్తులన్నీ కూడా వివాదాల్లో పడిపోతాయి. దీని ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల్ని, వాళ్ళ ఆస్తుల్ని లాక్కునేటువంటి అవకాశం ఉంటుంది ప్రజల దగ్గర నుంచి అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఖచ్చితంగా రమేష్ గారు, ఇది చాలా అనాలోచితంగా తీసుకొచ్చిన చట్టం. మామూలుగా మనం తీసుకొచ్చే చట్టాలు ఎట్లా ఉండాలంటే ప్రజా సౌకర్యం కోసం ఏర్పడే చట్టాలుగా ఉండాలి. చట్టాల ముఖ్య ఉద్దేశం పాలనా పరంగా సులువుగా ఉండటం, ప్రజలకు దాని వలన హితవు మేలు చేసేలాగా ఉన్న చట్టాలు మాత్రమే సమర్థనీయం, వాంఛనీయం. అలా కాకుండా ఇతరత్ర కారణాల చేత కానీ ఇతర అనాలోచితంగా చేసిన చట్టాల వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. వీటిని బెనిఫిషియల్ లెజిస్లేషన్ అని చెప్పి మనం అయితే పేర్కొన్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అలాంటిదే అని చెప్పేసి ప్రజల్లో ఇది అపోహలు కాదు, దీంట్లో నిజమైన సమస్యలు కూడా ఉన్న నేపథ్యం. ఇప్పటికే దీని మీద చాలా కేసులు హైకోర్టులో ఉన్నాయి. అన్నిటికంటే విచిత్ర విషయం ఏంటంటే, ఈ యాక్ట్ ని సమర్థించుకోకపోగా గౌరవ అడ్వకేట్ జనరల్ గారు తామంతట తామే మీరు స్టే ఇవ్వండి అని చెప్పి కోర్టుని కోరారంటే, మరి వారికి ఈ యాక్ట్ మీద కానీ దీని మీద ఎటువంటి నమ్మకం ఉంది అనేది మనకి ప్రస్ఫుటంగా కనపడుతోంది. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ భయపడుతున్నారు అనే దాన్ని మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు అసలు ఫస్ట్ పాయింట్, దీనివల్ల ప్రజల ఆస్తులకు సంబంధించిన గొడవలు చాలా ఎక్కువ అవుతాయి అనేటువంటి అభిప్రాయం ఉందండి. ఎందుకంటే ఇందులో చట్ట ప్రకారం ఏంటి, ప్రభుత్వం దగ్గర కొత్తగా అందరూ కూడా తమ తమ ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకున్నటువంటి ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, ఏ రకమైన ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయినా సరే రిజిస్టర్ చేసుకోవాలి గవర్నమెంట్ తోటి. కొత్తగా ఈ చట్టం ప్రకారం ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 2 ఏళ్లలోగా ఎవరైనా సరే ఆ ప్రాపర్టీకి సంబంధించి ఒక వివాదాన్ని రేకెత్తించడానికి అవకాశం ఉంది. ఒక కంప్లైంట్ చేసి ఈ ఫలానా ప్రాపర్టీ మీద నాకు కూడా హక్కు ఉన్నదని ఎవరైనా కనుక కంప్లైంట్ చేస్తే దాన్ని వివాదాల రిజిస్టర్లకు మారుస్తారు ఆ రెవెన్యూ అధికారి అనేటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో, దీనివల్ల పెద్ద ఎత్తున లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ లిటిగేషన్ కోర్టులో పరిష్కరించుకోవడానికి కూడా వీలు లేకుండా ఈ చట్టం ఉన్నది. ఓన్లీ రెవెన్యూ అధికారి మాత్రమే దీన్ని పరిశీలిస్తారు, ఆయన మాత్రమే పరిష్కరిస్తారు. ఆయన తన పై అధికారికి దాన్ని రెఫర్ చేస్తారు. అప్పిలేట్ ట్రైబ్యునల్ అని అన్నారు ఇందులో. అది కూడా ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారండి దాని పట్ల. మొట్టమొదటిగా రమేష్ గారు, మనం కనుక చూసినట్లయితే ఇప్పటికీ ఉన్న భూ హక్కుల మీద ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నాయా, అనుమానాలు ఏమైనా ఉన్నాయా అని కనుక ఆలోచించినట్లయితే ఇటువంటి సందేహాలకి అనుమానాలకి తావు లేదు. ఇప్పుడు ముఖ్యంగా
మనం ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో చెందింది. దీంట్లో భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల గురించి పూర్తి స్థిరత్వం వచ్చింది. ఇది ఎప్పుడో లార్డ్ కార్న్వాలిస్ రైత్వారీ చట్టం తీసుకురావటం ద్వారా ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క భూమి మీద ఎవరికైతే సంబంధం ఉన్న, ప్రత్యక్ష సంబంధం ఉన్న వాళ్ళందరికీ హక్కులకి ఆనాడే పరిరక్షణ చేశారు వాళ్ళు. తర్వాత జరిగిన 60 సంవత్సరాల క్రితం జరిగిన రీసర్వే అండ్ సెటిల్మెంట్ లో స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క భూమిని కూడా రీసర్వే చేసి, ఈ సర్వేలో ఎవరు యాజమాన్యదారులు, ఎవరు హక్కుదారులు, ఏమి సమిష్టి ఆస్తులు లేకపోతే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు ఏమిటి అనేది దాని మీద పరిష్కరించడం జరిగింది. తరువాత ఆంధ్రప్రదేశ్ లో క్రయ విక్రయాలు అనేవి తెలంగాణలో మాదిరిగా సాదా బైనామాలో జరగదు. ప్రతి వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారానే ఆస్తుల లావాదేవీలు జరుపుకుంటూ ఉంటారు. రెవెన్యూ వ్యవస్థలో అస్తావ్యస్తంగా కావడానికి కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వలన ఈ రెవెన్యూ రికార్డ్స్ మీద అజమాయిషి అనేది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి లోపించింది. ఇది వాస్తవం. ఈ అప్పట్లో ఉన్న కరణిక వ్యవస్థని దాన్ని రద్దు చేయటం చేత అనాలోచితంగా ఈ భూమి వ్యవస్థ తాలూకు రికార్డ్స్ అస్తావ్యస్తంగా అయిన నేపథ్యంలో తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ఎంతో ప్రయాసపడి రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR తీసుకొచ్చారు. ROR తీసుకొచ్చి పట్టేదారు పాస్బుక్స్ ఇచ్చారు. ఇది ఎన్నో వివాదాల తర్వాత ఇప్పటికి దాని మీద స్థిరత్వం వచ్చింది. అంటే సార్ ఇప్పుడు ఈ చట్టం యొక్క అవసరం లేదు అంటారు మీరు? నిజానికైతే అవసరం లేదు. ఇది నీతి ఆయోగ్ వారు ఒక మోడల్ చట్టాన్ని రూపొందించి ఇప్పటి వరకు భూమి మీద ఉన్న హక్కులు ప్రిజంప్టివ్ రైట్స్, మీకు కన్ఫర్మేటరీ రైట్స్ ఇవ్వటానికి ఇది యోగ్యతగా ఉంటుంది. ఒకసారి కన్ఫర్మేటరీ రైట్స్ ఇచ్చిన తర్వాత ఎటువంటి భూ వివాదాలు తలెత్తవు అనే ఉద్దేశంతో ఒక మోడల్ యాక్ట్ అన్ని రాష్ట్రాలకి సర్క్యులేట్ చేశారు. చేస్తే ఏ ఒక్క రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయడానికి ముందు రాలేదు. బీజేపీ రాష్ట్రాలు కూడా ఈ నీతి ఆయోగ్ ఇచ్చిన ఈ యాక్ట్ ని స్వీకరించి ముందుకు పోవటానికి ఎందువల్ల అంటారు? ఎందుకంటే దీని వలన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కానీ దీనివల్ల ఏమి కొత్తగా పరిష్కారమయ్యే విషయాలు ఏమీ కూడా లేవు. దీనివల్ల ఇప్పుడు కొత్తగా భూమి హక్కులు కల్పించడం అనేది దీనివల్ల ఏమీ జరగదు. మనకు ఆల్రెడీ భూమి హక్కులు ఉన్నాయి. మన భూమి హక్కులని ROR ద్వారా కానీ, గతంలో రీసర్వేలో వచ్చిన ఫెయిర్ అడంగల్స్ లో కానీ, తర్వాత వచ్చిన అడంగల్స్ లో అనుభవదారుగా, పట్టేదారుగా మన హక్కులు కాపాడబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు కనుక భూ వివాదాలు కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో భూ వివాదాలు స్వల్పంగానే ఉంటాయి. సివిల్ సూట్స్ మూలంగా వచ్చేవి. అంత మనం ఒక సమస్యాత్మకమైన పరిస్థితిని అయితే భూ వివాదాల సమస్య గురించి మనం ఎదుర్కొంటలేదు. అసలు అసమర్థత, క్రియాశీలత దేంట్లో లోపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ తమ తాలూకు మౌలికమైన రెవెన్యూ వ్యవస్థని సరైన గాడిలో పెట్టకుండా ఈ రెవెన్యూ వ్యవస్థలో ఉండే తహసీల్దార్స్ కి ఇమ్మడిగా అదనపు పనులు, ప్రోటోకాల్ కావచ్చు, అవి హౌస్ సైట్స్ కావచ్చు, లేకపోతే పెన్షన్స్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా వాళ్ళు భూమికి అజమాయిషీ చేసే పరిస్థితి లేదు. దాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ లో అసలు భూమి మీద అజమాయిషీ, ఈ వ్యవస్థ మీద పట్టులేని వ్యక్తులకి నీతి ఆయోగ్ చెప్పిన, కేవలం నీతి ఆయోగ్ సూచించింది భూమి తాలూకు విషయాలు పరిష్కరించడానికి కోసమని ఉద్దేశించింది ఈ మోడల్ యాక్ట్. దీంట్లో ఇతర స్థిరాస్తులన్నింటినీ కూడా దీంట్లో తీసుకొచ్చారు. అది గ్రామ ప్రాంతం కావచ్చు, అది మున్సిపాలిటీ ప్రాంతం కావచ్చు, వాటిల్లో ఉన్న పూర్తి ఆస్తులు అన్నిటి మీద నియంత్రణ ఒక్కసారిగా ఈ యాక్ట్ మూలంగా ప్రభుత్వం చేతిలోకి వస్తుంది. అది ప్రమాదకరం. అది చాలా ప్రమాదకరం. అది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తమ భూమి మీదే పట్టు లేనప్పుడు
స్థిరాస్తులు దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు కానీ, కాంట్రాక్ట్స్ యాక్ట్ కానీ, ఈజ్మెంట్ యాక్ట్స్ కానీ అనేకమైన సున్నితమైన చట్టపరమైన అంశాలు ఉంటాయి. దీని మీద వాళ్ళకి గ్రాహ్యత ఎలా వస్తుంది? ఈ యాక్ట్ పైగా ఇంతకు ముందు మీరు చెప్పినట్టు ఇది చాలా నిరంకుశత్వంగా ఉంది, ఏకపక్షంగా ఉంది యాక్ట్. ఎందుకంటే ఒకసారి నోటిఫై అయిపోయిన తర్వాత అక్కడ నోటిఫై కనుక చేసినట్లయితే 2 సంవత్సరాల లోపు మన తాలూకు హక్కులు మనం సంబంధిత ఎల్టీఓ ఎవరైతే ఉన్నారో అతనికి చూపించి మనం రుజువు చేసుకోవాలి. అటువంటి పరిస్థితి ఒక ఆస్తి పెద్దల దగ్గర నుంచి కానీ తను కొనుగోలు చేసిన కానీ ఎటువంటి ఇబ్బందులు అవాంతరాలు లేకుండా అనుభవించే వ్యక్తి పైన ఈ భారం పెట్టడం ఇది సమంజసమా? వీళ్ళు అభ్యంతర పెడుతుంది ఏంటంటే ఒక అసలు రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ అనేది ఒక వివాదాల రిజిస్టర్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తామంటున్నారు. ఎవరైనా మీ ఆస్తి మీద వివాదం ఉందని కంప్లైంట్ ఇస్తే అందులో రాస్తాము అంటారు. అందులో ఒకసారి రాసిన తర్వాత అది డిస్ప్యూటెడ్ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ లో ఉన్న తర్వాత ఆ ఆస్తి సహజంగానే దాని మీద ఇతను పూర్తి హక్కు కోల్పోతాడు. ఎందుకంటే అతనికి బహుశా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం కానీ, దాన్ని తాకట్టు పెట్టుకోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ అధికారాలు ఉండవు. సో ఇది అన్నిటికంటే ప్రమాదము. ఒక రెవెన్యూ అధికారి చేతుల్లో మీరు ఇంత పెద్ద మరి పవర్స్ పెడుతున్నారు. సో అతను రూల్స్ ప్రకారం ఉంటుంది అనేది వీళ్ళ వాదనండి. ఇక ప్రభుత్వం చెప్తోంది ఏంటంటే రూల్స్ ప్రకారం చేస్తారు అధికారులందరూ కూడా, కాబట్టి ఇబ్బంది లేదు అని. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అధికారులు దాదాపు రైతుల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ పాస్బుక్లు ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్ చేశారనుకోండి, ఆన్లైన్ చేయడానికి మళ్ళీ దానికోసం లంచాలు అడుగుతున్నారని, దానికోసం ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని ఇప్పటికే బోల్డని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు గనక రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ లో ఎవరైనా ఆస్తినైనా పెడితే సూమోటోగా కూడా పెట్టడానికి అవకాశం ఉందని చెప్పి చూశానండి ఎక్కడో నేను. సూమోటోగా ఆ రెవెన్యూ అధికారి ఎవరైతే ఉంటాడో ఆయన కూడా నాకు అనుమానం ఉన్నది అని చెప్పి ఈ రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్స్ లో పెట్టవచ్చట. పెడితే ఇప్పుడు మరి అప్పుడు ఆస్తి యొక్క ఓనర్ పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉందండి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ యాక్ట్ మూలంగా కొత్తగా మనకు వచ్చేది, నీకు ఒక నకలు మాత్రం ప్రభుత్వం వాళ్ళు ఇస్తారు. ఆ నకలు మీద ఫలాని ల్యాండ్ కి నువ్వు హక్కుదారుగా ఉన్నావు అనేది వాళ్ళు ఒక నకలు ఒకటి మన చేతికి ఇస్తారు. ఇది బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి లోన్స్ తీసుకోవడానికి ఇది పనికి రాదు. ఎందుకంటే బ్యాంక్స్ కానీ ఇతర లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కి వాళ్ళకి లెండింగ్ క్రైటీరియా వేరే ఉంటుంది. ఇప్పుడు కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతుంటారు. మనం ఆ లింక్ డాక్యుమెంట్స్ ద్వారా ఈ భూమి ఎట్లా వచ్చింది, రిజిస్టర్ అయింది, ఎట్లా వచ్చింది అన్న వివరాలు కూడా వచ్చిన తర్వాత మాత్రమే భూమి మీద లోన్ అనేది ఇస్తున్నారు. ఆర్ఓఆర్కి సంబంధించి మాత్రం కేవలం సహకార బ్యాంకులు, కొన్ని ప్రభుత్వ సెక్టర్ లో ఉన్న కొన్ని బ్యాంక్స్ అగ్రికల్చర్ లోన్స్ కి ఆర్ఓఆర్ ని మాత్రం స్వీకరించడం చాలా ముదావహం. దానివల్ల రైతుకి కొంత మేలు జరుగుతోంది. ఈ కొత్త యాక్ట్ లో వాళ్ళు మనకు దఖలాపరిచిన నకల వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు లేకపోగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా నిరంకుశ అధికారాలు ఉంటాయి. 2 సంవత్సరాల లోపు కనుక ఎవరైనా తన భూమి తాలూకు ఎప్పటి నుంచో ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుభవిస్తున్న భూమి, నేను భూమి గురించే చెప్తున్నాను, స్థిరాస్తులు వేరే ఉన్నాయి, విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అవి ఇళ్ళు, వాకిళ్ళు, ఫ్యాక్టరీలు, ప్రాంగణాలు ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం తీసుకువెళ్లి వాళ్ళకి దఖలు కనుక చేయకపోతే 2 సంవత్సరాల లోపల మీరు చెప్పేది హ్యూమాటోగా డిటర్మిన్ చేసే అధికారం వాళ్ళకి సంక్రమిస్తుంది. మనకున్న అక్షరాస్యత, మనకున్న గ్రాహ్యత గ్రామీణ ప్రాంతాల్లో పరిమితంగానే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఎన్ఆర్ఐస్ ఉన్నారనుకోండి, ఎక్కడో ఉంటారు కానీ ఊరి మీద మమకారంతో ఎప్పుడో పెద్దలు కొన్న భూమి అని చెప్పేసి వాళ్ళు భూమి ఉంచుకుంటారు. ఈ ఎన్ఆర్ఐస్ వాళ్ళు వచ్చి ఈ భూమి కోసం ఈ వివరాలు అవి వీళ్ళకి నోటీసులు రావటం, వీళ్ళు రావటం, తిరిగి దానికి రిజిస్టర్ చేసుకోవటం ఎంత వ్యయ ప్రయాసంతో కూడిన పని. పైగా ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే భూమికి సంబంధించిన వివాదాలకు కింద కోర్టులో పరిష్కరించుకోవటంలో కొన్ని రక్షణలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదలను, రక్షణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే
ముందు స్టాంప్ డ్యూటీ కట్టకుండా మనం కేసు వేయడానికి వీల్లేదు. రెండోది లిమిటేషన్ యాక్ట్ అనేది వస్తుంది. ఎప్పటిదో 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు వివాదాలు లిమిటేషన్ యాక్ట్ కి నిబంధనల లోపలికి వస్తాయి కాబట్టి లిమిటేషన్ యాక్ట్ కి లోబడే వివాదాలు, భూ వివాదాలు అవి వస్తున్నాయి. దీంట్లో లిమిటేషన్ యాక్ట్ అనేది లేదు. ఇప్పుడు నా మీద ఎవరైనా కక్ష సాధింపుగా చేయాలంటే నేను అనుభవించే భూమి 100 సంవత్సరాల క్రితమే మా పూర్వీకులు కూడా హక్కుదారులై ఉన్నారు, కానీ ఏకపక్షంగా ఆయనకి పట్టా ఇచ్చారు, ఈ భూమిలో నాకు కూడా ఉంది అంటే దానికి ఏమి రుసుములు, దానికి ఏమి స్టాంప్ డ్యూటీస్ కట్టాల్సిన పని లేదు. దాన్ని ఎంఆర్ఓ గారు స్వీకరించవచ్చు, మీకు నోటీస్ ఇవ్వచ్చు. మీరు దాన్ని కనుక ఆయన దృష్టిలో సహేతుకంగా కనుక మీరు కనుక సమాధానం చెప్పకపోతే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్ లో పెట్టేస్తా. ఒక్కసారి డిస్ప్యూట్ రిజిస్టర్ లో పెట్టిన తర్వాత స్థానిక రిజిస్ట్రార్ క్రయ విక్రయాలు జరపడు. దాంట్లో ఆ భూముల మీద తిరిగి మనం అపిలేట్ అథారిటీకి వెళ్లాల్సి వస్తుంది. దీంట్లో ఉన్న ప్రధానమైన విషయం ఏంటంటే అసలు ఎల్టీఓస్ అనేవాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు ప్రభుత్వం నిర్వచించలేదు. ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం బహుశా రెవెన్యూ అధికారులని, తహసీల్దార్స్ ని ఎల్టీఓస్ గా వేయవచ్చు అని చెప్పేసి జనాంతికంగా మనం వింటున్నాం. వాళ్ళకి భూమి గురించి తెలుస్తుంది కానీ పట్టణ ఆస్తులు, వారి గురించి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్, దాని గురించి, చట్టం గురించి ఇటువంటి అవగాహన వాళ్ళకి ఉండదు. మీరు నిజంగా గనక నిజాయితీ పరులని, సమర్థులని ఎల్టీఓ గనక వేసినట్లయితే, అటువంటి వ్యక్తులు కనుక మనకు ఉంటే, వ్యవస్థలో మిగిలి కనుక ఉంటే న్యాయం కలుగుతుంది. కానీ ఈ ఎల్టీఓస్ అందరినీ రకరకాల వారికి సరైన అవగాహన లేని వాళ్ళని, ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళని, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు దాంట్లో పట్టు సాధించుకోవటం కోసం ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశాలు. ఇప్పుడు అపిలేట్ అధికారి అన్నారు కదండి, ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్ అన్నారు. ఆ ఆఫీసర్ కనుక ఏదో నిర్ణయించాడు అనుకోండి, ఈ ఆస్తి మీద కొన్ని మరి వేరే వాళ్ళ క్లెయిమ్ అది నిజమని అనిపిస్తోంది నాకు అనే ఒక అభిప్రాయానికి వచ్చాడు అనుకోండి, అతని యొక్క నిర్ణయం మీద మనం ఎవరికి మళ్ళీ అప్పీల్ చేసుకోవాలండి? అదే ఇది ఇక్కడ సున్నితమైన విషయం. ఎల్టీఓ గనక ఒకసారి డిస్ప్యూట్ రిజిస్టర్ లో పెట్టిన తర్వాత మనం అపిలేట్ ట్రిబ్యునల్ కి వెళ్ళాలి. అపిలేట్ ట్రిబ్యునల్ కి నేను విన్నది ఏంటంటే కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ దానికి చైర్మన్ గా ఉంటారని, సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ మెంబర్ గా ఉంటారని, కమిషనర్ డెసిగ్నేట్ గా ఉన్నారు అని చెప్పేసి వింటున్నాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా కింద వాళ్ళకి మామూలుగా రెవెన్యూలో కానీ వీళ్ళు కానీ కింద వాళ్ళు చేసిన ప్రతిపాదనని మామూలుగా సమర్థించడం పరిపాటి. వీళ్ళు కూడా కింద వాళ్ళు చెప్పిందే వాస్తవం అని నమ్మినట్లయితే మనం హైకోర్టుకు వెళ్ళడం తప్పితే అవకాశం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే హైకోర్టు ట్రయల్ కోర్టు కాదు. హైకోర్టులో భూమి సంబంధించిన విషయాల్ని లోతుగా వెళ్ళి ఎవరు హక్కుదారులు అనేది హైకోర్టు అది పరిష్కరించదు. అది ట్రయల్ కోర్ట్స్ చేయాల్సిన పని. అవునండి. దీంట్లో కొత్త నిర్వచనం ఇచ్చి మామూలు కోర్టులకి, న్యాయ వ్యవస్థకి ఉండే ప్రమేయాన్ని తీసివేసి అది కూడా సమర్థనీయమా, వాంఛనీయమా, రాజ్యాంగ ప్రకారం చెల్లుతుందా అనే ఒక మౌలికమైన అంశాలు కూడా దీనివల్ల వస్తున్నాయి. అలాంటిది హైకోర్టుకు వెళ్ళి, హైకోర్టు ట్రయల్ కోర్టులోకి వెళ్ళి లోతుగా వెళ్ళి ఎవరు భూమి హక్కుదారుడు అనేది హైకోర్టు తీర్చదు. హైకోర్టు పని కాదది. హైకోర్టు న్యాయ సంబంధించిన, రాజ్యాంగ సంబంధించిన అంశాల మీద మాత్రమే ఒక అభిప్రాయాన్ని వెళ్ళి చేస్తుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి దీన్ని సరి చూసుకోవాలి అని చెప్పి తిరిగి రిమాండ్ చేస్తారు. అంతకు మించి ఏమి జరగదు. అంచేత వివాదాలకి ఒక ముగింపు అంటూ ఉండదు. ఇది తునిత కాదా అంటుంటామే, అలా ఒక్కసారి కనుక డిస్ప్యూట్ రిజిస్టర్ లో కనుక భూమి కనుక రికార్డు కనుక అయితే దాంట్లో నుంచి బయటపడటం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. అంటే రాష్ట్రంలో ప్రజలందరికీ వాళ్ళ ఆస్తులకు సంబంధించి అనవసరంగా కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ చట్టం వస్తే. మీ అభిప్రాయం ప్రకారం అసలు ఈ చట్టం ప్రస్తుతానికి అవసరం లేదు అంటే, ఆల్రెడీ ఇప్పుడు కోర్టు వారు ఏమన్నారంటే సివిల్ కోర్టుల వరకు వాళ్ళు విచారించుకోవచ్చు అన్నారు, అంతవరకు ఇచ్చారు. కానీ అసలు ఈ చట్టం
ఈ చట్టాన్ని కొనసాగించడం అవసరం లేదు అనే మీ భావన, లేకపోతే ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయాలి ఈ విధంగా అసలు అంటే ఈ మార్పులు చేయడానికి కూడానండి ఈ చట్టంలో స్టార్టింగ్ పాయింటే చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. అదేమిటి, అసలు మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీ ఆస్తులన్నింటినీ అంటారు ప్రభుత్వంతో. రిజిస్టర్ చేసుకునేటువంటి టైంలో ఎవరైనా వివాదాన్ని రేపొత్తొచ్చు అంటారు. వివాదాన్ని కనుక రేకెత్తిస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్లి వివాదాల రిజిస్టర్లో పెడతాము అంటారు. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇందులో సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ ఉద్దేశం ఏంటి, ఈ చట్టం అసలు ఇప్పుడు అవసరం లేదు, ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు లేదు, ఈ చట్టాన్ని సమూలంగా దాన్ని తొలగించడం రద్దు చేయటం మంచిది అని అభిప్రాయపడుతున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి చట్టాలు తీసుకున్నప్పుడు విస్తృతమైన సంప్రదింపులు ముందు జరిపి ఉండాల్సి. ఇదే రాజకీయ పార్టీలతోనే కాకుండా సివిల్ సొసైటీస్, తర్వాత రైతుల హక్కులు పరిరక్షించే సంస్థలు, విజ్ఞులు, మేధావులు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఉన్న అవగాహన వేరు. ఇది పట్టణ ప్రాంతంలో ఎక్కడో ఢిల్లీలో కూర్చుని, హైదరాబాద్ లో కూర్చుని నేను భూమి సంబంధించిన విషయాల మీద నేను చట్టం చేస్తాను అంటే స్థానిక పరిస్థితులు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలి కదా ముందు. మీరు తెలుసుకోలేనప్పుడు ఇటువంటి ముసాయిదా చట్టం తీసుకురావటానికి ముందు విస్తృతమైన సంప్రదింపులు విధిగా చేసినట్లయితే దీంట్లో ఉన్న సమస్యలు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న సమస్యలు ఇవన్నీ కూడా బహిర్గతం అవుతాయి. రెండవది, దీంట్లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1908 యాక్ట్ కి విరుద్ధంగా ఉంది. 1908 ద్వారా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కి ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేశారు. మీరు దాన్ని కంప్లీట్ గా పక్కన పెట్టేశారు. అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ లో ఉన్న ఏ నిబంధనలు కూడా ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత చెల్లవు అన్నారు. అంతకుముందు 1998 లో ఈజ్మెంట్ యాక్ట్ అనిగా ఉంది. ఈజ్మెంట్ యాక్ట్ వల్ల వ్యవసాయదారులు సమిష్టిగా ఉపయోగించుకునే భూమి హక్కులు ఇవన్నీ కూడా నిర్వచించి ఉన్నాయి దాంట్లో. వాటిని మీరు కాదంటున్నారు. పైగా అసలు లెజిస్లేచర్ కాంపిటెన్స్, లెజిస్లేచర్ కి న్యాయ సంబంధమైన సమీక్ష చేయకుండా నిరోధించడానికి లెజిస్లేచర్ కి అపరిమితమైన హక్కులు, అధికారాలు ఉన్నాయా అనేది ప్రధాన సమస్య. కేశవానంద భారతి కేసుతో ముడిపడి ఉన్న విషయం. కేశవానంద భారతి కేసులో భూమి ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని గుర్తించారు. అవునండి, న్యాయపరమైన హక్కు. దాని తర్వాత మనం 300A తీసుకొచ్చిన తర్వాత ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎవరి పరిధిలో వాళ్ళు వ్యవహరించాలి. న్యాయ వ్యవస్థ పరిధిలోకి ఎగ్జిక్యూటివ్ చొరబడి న్యాయ వ్యవస్థకి దీంట్లో సంబంధం లేదు అని చెప్పడం కూడా సరికాదు. ఇది కూడా హైకోర్టులో లేవనెత్తిన మౌలికమైన అంశం. న్యాయ సమీక్ష కాదన్నా, హైకోర్టులు కాదన్నా. ప్రభుత్వ వాదన ఏంటంటే చాలా చట్టాలు ఉన్నాయి ఏంటి, చాలా అంశాలలో కోర్టులకి స్థానం లేదు, అటువంటి చాలా ఉన్నాయని చెప్పారు. నిజమేనండి అది? లేదు, ప్రత్యేకమైన సందర్భాల్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కొన్ని సందర్భాల్లో ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయ వ్యవస్థ అనేది సంతృప్తికరంగా ఏర్పాటు చేసిన తర్వాత న్యాయస్థానాలకి నుంచి, పరిధిలో నుంచి అట్లాంటి కేసులు తొలగించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వం వాళ్ళు, దేర్ ఆర్ సెవరల్ యాక్ట్స్ వేర్ jurisdiction of civil courts is barred, so it is not a new idea అని చెప్పి అన్నారండి. కానీ ఇక్కడ మనకు ప్రత్యామ్నాయ వ్యవస్థ లేదు. పైగా విచక్షణ అధికారాలు, ఈ డిస్క్రిషనరీ పవర్స్ అవును నియంత్రణతో, ఎవరి నియంత్రణలో లేకుండా అధికారుల దగ్గర పెట్టడం, ఈ అధికారులను ఎవరు ప్రభావితం చేస్తారన్న సంగతి మీకు కూడా. అవునండి, రాజకీయ పార్టీలు ప్రభావితం చేస్తాయి, రాజకీయ నాయకులు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి చివరికి రాజకీయ నాయకుల చేతుల్లోకి ప్రజల ఆస్తులు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఉంది. అపోహే కాదు, అలా జరగచ్చు కూడా. ఎందుకంటే ఎల్టీఓ అనేతను చాలా కీలకమైన అధికారి. ఈ ఎల్టీఓను ప్రభావితం చేయడం ద్వారా గిట్టని వాళ్ళ మీద రాజకీయ కక్ష సాధన కోసం కానీ, తన మార్గాన్ని వాళ్ళు కనుక రాకపోతే నీ అంతు చూస్తారన్న విషయంగా అతనికి ఇబ్బంది పెట్టడం కానీ చేసే ప్రమాదం ఖచ్చితంగా అయితే పొంచి ఉంది. దీని వలన పాలనాపరమైన సౌలభ్యం లేకపోగా మామూలు ఏ సిటిజన్ అయినా సరే, ఏ పౌరుడైనా సరే, ఏ ఆస్తి హక్కుదారుడైనా సరే
భయభ్రాంతులై బతకాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది రమేష్ గారు. ఇది వాంఛనీయం అయితే కానే కాదు. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయటమే మేలు అనేది మీ ఉద్దేశం. ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న ఈ చట్టం గురించి ప్రాథమికంగా కొన్ని లాయర్స్ అసోసియేషన్స్ వారు వేసినప్పుడే గవర్నమెంట్ వెనకంజ వేసింది. అయ్యా ఈ చట్టాన్ని ఇప్పుడే తీసుకురావడం, కొంత టైం ఉంది, ఇంకా ట్రైబ్యునల్స్ వీటిని కూడా మేము ఫామ్ చేయలేదు, అందుచేత మీరు స్టే ఇస్తే మాకేమో అభ్యంతరం లేదని చెప్పి ప్రభుత్వం కోరిన మేరకు ప్రభుత్వ అభ్యర్థన మేరకి స్టే వచ్చింది. చాలా విచిత్రం. ఓకే ఓకే. ఈ ఎన్నికల దాకా చూసి ఉంచి ఈ ప్రమాదం అనేది కొంచెం ఉన్న ప్రమాదం, అప్రమత్తంగానే ఉండాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం మేమే అధికారంలోకి వస్తాం, మేము వచ్చిన తర్వాత ఈ యాక్ట్ నోటిఫై చేస్తాం, అమలు చేద్దాము అన్న ఆలోచన కనపడుతుందా అనేది అందరిలో ఉన్న సందేహం. ఓకే ఓకే. సో మొత్తం మీద అయితే ఈ చట్టం వల్ల చాలా ప్రమాదం ఉన్నది. ఈ చట్టం లేనిపోని కొత్త సమస్యలు తీసుకొస్తుంది. ప్రజలు తమ ఆస్తుల గురించి ఇప్పుడు భయపడుతున్నారు అంటే దానికి నిజంగానే ఒక ప్రాతిపదిక ఉన్నది అని చెప్పి చెప్తున్నారు రమేష్ గారు. ఇప్పుడు చివరిగా ప్రస్తుతం కోర్టు స్టే ఇవ్వడం అంటే ఈ సివిల్ కోర్టులు కంటిన్యూ చేయొచ్చు అన్నారండి. అదర్వైజ్ ఈ భూ సర్వే లాంటి కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు వీళ్ళు. ప్రస్తుతం చట్టం అమల్లో ఉన్నట్ట లేనట్ట? ప్రస్తుతం చట్టం అమల్లో లేదు. ఎందుకంటే ఈ సర్వేలు కూడా డ్రోన్ బేస్డ్ సర్వేస్ చేస్తున్నారు. ఇవి క్యాడస్ట్రల్ సర్వేస్, క్షేత్రస్థాయిలో చేసిన సర్వేస్ అయితే కాదు. ఈ సర్వేస్ కూడా కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా చేస్తున్నట్టున్నారు. ఎక్కడైతే సర్వేలు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ సర్వేలు పూర్తయిన ప్రాంతాలని నోటిఫై చేస్తారట. మొదటి విడతలో భూముల్ని మాత్రమే చేస్తారు. తర్వాత పట్టణ సర్వేని కూడా చేసిన తర్వాత పట్టణ ఆస్తుల్ని కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న సంకల్పం ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా. సో ప్రస్తుతానికైతే స్టే ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ప్రమాదం కొంతవరకు ఆగిపోయినట్టు అనుకోవాలి. అయితే అలా అనుకోవడానికి లేదు. సునామీ కానీ భూకంపం కానీ వస్తుంది అని అంటే 4 రోజులు 3 రోజులు టైం ఉందంటే పర్వాలేదు, ఈ 3 రోజుల పాటు మనకు పర్వాలేదు అని చెప్పి మనం సంతృప్తిగా ఉంటామా? లేదు కదా. ప్రమాదం అనేది కొంచెం ఉంది. ఇది నిజమైన ప్రమాదం, ఇది పెను ప్రమాదం. ఇది చాలా అనాలోచితంగా, ఇది విచక్షణాధికారాలు పూర్తిగా ప్రభుత్వ స్థాయిలో చలాయించేలాగా ఉన్న ఇది. పైగా ఇది రాజ్యాంగ సూత్రాలకు కూడా విరుద్ధంగా తయారు చేసిన యాక్ట్. దీనివల్ల ఎటువంటి పరిపాలన సౌలభ్యం రాదు. దీనివల్ల కొత్తగా లోన్స్ కానీ సౌకర్యం కానీ ఏమీ కూడా రాదు. ఇది ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉన్న చేసిన బెనిఫిషియల్ లెజిస్లేషన్ అయితే కానే కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.